ఇలా రౌడీజం లిస్టు చదువుతా ఉన్నాం. అంగళ్ళల్లో చంద్రబాబు గారి మీద కేసులు పెట్టారు. రౌడీజం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పుంగనూరులో 3 పంచాయతీలు తప్ప అన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. ఇసుక టెప్పర్ మీద ఇలా పేరుంటే బెంగళూరు దాకా ఎవరు ఆపే హక్కు లేదు. పులిపర్ల మండలంలో మీలాంటి ఒక సగటు మనిషి సామాన్యమైన కార్యకర్త అడిగితే 2 చేతులు ఎరగొట్టారు మిథున్ రెడ్డి గారి ప్రజలు, మనకి పెద్దిరెడ్డి గారి మనుషులు. బూరగమంద పంచాయతీలో ఒక కార్యకర్తకి అడ్డగోలుగా 2 కాళ్ళు నరికేశారు. ఏంటి తందా అని అడిగితే మరి మార్చాలా లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని కిందకి తీసుకురావాలా లేదా? మీకుందా కోపం? డైరీ జగన్ వచ్చి డైరీ హెరిటేజ్ డైరీ అడ్డగోలుగా చేసేస్తున్నారని చెప్పి అమూల్ డైరీని తీసుకొచ్చారు. మాట్లాడితే క్లాస్ వార్ అనే మాట్లాడే జగన్ రెడ్డి హెరిటేజ్ పరిశ్రమని, చాలా మంది డిపెండ్ అయిన హెరిటేజ్ పరిశ్రమను దెబ్బకొట్టాలని అమూల్ని తీసుకొచ్చి అమూల్ మట్టుకు వాళ్ళు ఉంటున్న పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఉంటున్న ఏరియాలోకి మళ్ళీ అమూల్ రాకూడదు. మళ్ళీ అన్నిటికంటే దారుణంగా పెద్దిరెడ్డి గారి శివశక్తి డైరీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న శ్రీజ డైరీ 2018 వరకు సోమల మండలంలో 5,000 లీటర్ల పాలని సేకరించేవాళ్ళు. కానీ వాళ్ళను కూడా భయపెట్టి ఈ రోజున వాళ్ళను కూడా ఆఫ్ చేయించేశారు. జగన్ మాట్లాడే క్లాస్ వారు ఎక్కడ? సగటు మనిషి ఆడపడుచులు పుట్టే జగన్, నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కే లేదు. శ్రీజ డైరీని సమూలంగా నాశనం చేసిన నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు. మీకు ఒకటే చెప్పి ముగిస్తాం. మనకు ఉపాధి అవకాశాలు కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. పరిశ్రమలు రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. నేను మీకు మాటిస్తున్నా, ఏ హామీలు మనకి అందుబాటులో లేకపోయినా జరగకపోయినా నేను వచ్చి మీకు వచ్చి న్యాయం చేస్తాను. మీ గొంతు అసెంబ్లీలో వినిపిస్తాం, మీ గొంతు పార్లమెంట్లో వినిపిస్తాం. ముఖ్యంగా మనకి ఒంటిమిట్ట రామాలయం ఉంది, అన్నమాచార్య ఉంది, భక్త కన్నప్ప గారు ఇళ్ళ తిరిగిన నేల ఇది. ఇలాంటి చోట మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించిన వెంటనే మనకి పర్యాటక శాఖగా కింద సోమశిల బ్యాక్ వాటర్ ప్రాంతం ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. దానిని నందలూరు సౌమ్యనాథ ఆలయం, సిద్ధమఠం కోట, ఆ ప్రాంతంలోని బౌద్ధారామాలు, ఒంటిమిట్ట క్షేత్రం, ఇలా ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం గా డెవలప్ చేయొచ్చు. నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రసాద్ స్కీమ్ అనేది ఉంది. అది పిలిగ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. అది 100% కేంద్రం నిధులు కూర్చి ఇస్తుంది. అది ఈ రోజుకి శ్రీశైలం టెంపుల్ కి వాళ్ళు అడిగే ప్రసాద్ స్కీమ్ లో మేము ఉంటామంటే 47,44,99,000 రూపాయలు ఈ రోజున శ్రీశైలంకి ఇచ్చారు. మనకి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించగానే మొట్టమొదటిగా మనం చేసేది ఆ ప్రసాద్ స్కీమ్ ని మన ఒంటిమిట్ట క్షేత్రానికి అప్లై చేసి చక్కటి టూరిజం డెవలప్మెంట్ సెంటర్ గా చేసుకుంటే మీ అందరికీ